హాయ్. చూసారా బ్రో నిన్న SSMB 29 ఒక క్లిప్ అయితే లీక్ అయింది. ఏంటంటారా క్లిప్ ఎలా అంటే జస్ట్ మనకు అప్డేట్ అన్నట్టు. అంటే చాలా మంది అడుగుతున్నారు ఏమన్నారు సుమా కూడా మరి కాదు ఎట్లా అంటే సుమా కానీ అనిల్ రావు అంటే SSMB 29 చిన్న అప్డేట్స్ అది ఏం లేదంటే బట్ దీంతో ఒకట్లా ఒక చిన్న అప్డేట్ ఇచ్చారన్నట్టు. అలా చాలా మంది దీన్ని ఎలా అనుకుంటే రాజమౌళికి తెలుసో లేదో అనుకుంటు కానీ అతను సెట్ లో జరిగేది ప్రతి ఒక్కటి రాజమౌళికి తెలుస్తుంది పక్క. అతను ఏదైనా అన్ని మూవీ చేశాడు, అతనికి తెలియకుండా అయితే ఏది బయటికి వెళ్ళదు. బట్ ఇది ఎలా అంటే జస్ట్ ఇక అంటే ఫ్యాన్స్ కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడానికి అంటే కొంచెం హోప్స్ ఉంటాయి కదా, దాని గురించి ఇలా ఒక చిన్న అట్లా లీకేజ్ వీడియో వదిలేరు కదా. వాళ్ళే వదిలేరంటారు అన్న తెలిసి వాళ్ళే వదిలి ఉంటారు అన్న. ఇట్లా నార్మల్ గా షూటింగ్ పర్పస్ లా ఎట్లా అంటే కెమెరాలు అలో చేయరు అన్నట్టు, అంటే మొబైల్స్ కానీ అలా. బట్ ఎట్లా అంటే ఒక ఫ్యాన్స్ కోసం అందరి కోసం ఇది ఒక చిన్న లీకేజ్ వీడియో అనిపిస్తుంది నాకైతే. అంటే వీడియోలో చూస్తుంటే మహేష్ బాబు చాలా సింపుల్ గాను అటు ఎక్కడ సెట్టింగ్లు గానీ ఏమి కనిపించట్లేదు, అసలు జస్ట్ శాండ్ ల్యాండ్ మీద చూస్తున్నారు. సో అలాంటి విజువల్ లీక్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, అట్లాంటిది ఎందుకు? బట్ ఎట్లా అంటే అలా చేశారు ఇప్పుడు ఎలా అంటే మన ప్రతి ఒక్కటి ఎట్లా అంటే ఎందుకు లీక్ చేశారంటే చాలా మంది అడుగుతున్నారు, అందుకని అలా లీక్ చేశారు. అంటే ప్రతి ఒక్కరు మనం ఒక వీడియో లీక్ అయితే డౌన్ అవుతుంది అని మనం అనుకుంటాం. బట్ ఎలా అంటే కొందరికి ఎలాంటి ఇప్పుడు RC16 కూడా చూస్తాం, ఎట్లా అంటే బుచ్చిబాబు చిన్న చిన్న ఎలివేషన్స్ ఇస్తున్నాడు. ఎట్లా అంటే RC16 కూడా ఒక మంచి బజ్ ఉంది. అది ఎట్లా అంటే ప్రతి ఒక్కటి వీడియో అట్లా చిన్న చిన్న ఇస్తే వాళ్ళకి ఎట్లా అంటే ఫ్యాన్స్ గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు కదా, దాని గురించి అంటే గుర్తుండిపోతుంది కదా అన్నట్టు అలా ఇస్తున్నారు అన్నట్టు. సో విజువల్ లో చూస్తే మహేష్ బాబు నీల్ డౌన్ అవుతున్నాడు కదా మోకాళ్ళ మీద, ఎట్లాంటి సీన్ అయి ఉన్నట్టు అది అంటే మనకి ఎట్లా అంటే ఫారెస్ట్ అలాంటిది అనిపించారు. స్టార్ హీరో నీల్ డౌన్ అవడం అంటే మామూలు విషయం కాదు కదా అక్కడ. అవును కానీ మనకు ఒక ఎట్లా అంటే మనం ప్రజలకి మనం ఒక మంచి మూవీ చేయాలన్నప్పుడు అంటే అలాంటి ఒక మంచి స్క్రీన్ ప్లే అలాంటి ఒక మంచి మూవీ చేయాలన్నప్పుడు తప్ప ఎలాంటి కష్టమైనా పడాల్సింది అది. అంటే ఇప్పుడు వాళ్ళు చేసే కష్టమే కదా మనం చూస్తే వాళ్ళకు రిజల్ట్ వస్తుంది అలా. సో ఓకే బ్రో, థ్యాంక్ యూ.